తాజాగా జరిగిన పేపర్ లీకేజ్ వల్ల దాదాపుగా 21 మంది విద్యార్థులు కొంత వాళ్ళ మీద మెంటల్ ప్రెషరు అంటే మన కెరీర్ ఏమైపోతుంది? మన భవిష్యత్తు ఏంటి? ఇంకొక సంవత్సరం మనం ఇలానే వెయిట్ చేయాల్సి ఉంటుందా? ఇలాంటి ఒక మెంటల్ ప్రెషర్ అయితే తీవ్రంగా అనుభవించారు. 22 లక్షల మంది విద్యార్థులు రాసారు. దాదాపుగా 21 మంది సూసైడ్ గూడా చేసుకోవటం చేసుకుంటారు. జరిగింది. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఆహ్, ప్రెషర్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకని అంటే ఒక అకౌంటబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. రాజీనామా చేయటం అనేది పెద్ద విషయం గాదు. రాజీనామా చేయమని కోరవచ్చు గదా! ధర్మేంద్ర ప్రధాన్‌ని. ఒక కోరొచ్చు. అకౌంటబిలిటీ అనేది వస్తుంది అదే గదా! చెప్తిని గదా! హ్మ్. ప్రభుత్వం కొంచెం హ్మ్, వాళ్ళ దృష్టే వేరు విధానంగా ఉంది. హ్మ్. ఎంతసేపు చూసినా గానీ, ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన వచ్చి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేద్దామనే ఆలోచన లేకుండా, హ్మ్. ఎంతసేపు సామ్రాజ్య విస్తరణలోనే ఉండాలి. హ్మ్. ఏది ప్రభుత్వాలను కూల్చడము, హ్మ్. ఎన్నికలు వచ్చిన చోట ప్రభుత్వాన్ని ఎట్నో ఒకటి అధికారంలోకి వచ్చేదానికి బాటలు వేసుకోవడంలోనే వాళ్ళ ఏకాగ్రత, వాళ్ళ హ్మ్. దృష్టి అంతా అక్కడే ఉంది. హ్మ్. కనీసం ఇక్కడ లేదు. ఈ సమస్యల పట్ల లేదు. హ్మ్. దానివల్ల ఇటువంటి ఓకే. పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇంకా మన ప్రభుత్వం బలహీనంగా కనిపిస్తుంది ప్రజలకి అనే ఒక ధోరణి ఏదన్నా కనపడుతుందా? ఒక నిరంకుశ ధోరణి? అది ప్రభుత్వం ఒకరు రాజీనామా చేసినంత మాత్రాన హ్మ్. బలహీనపడిందని ఎవరు అనుకుంటారు? హ్మ్. దానికి నైతిక బాధ్యత వహించి నైతిక హ్మ్. బాధ్యత వహించి రాజీనామా చేసినారనుకుంటారు గానీ, అవును. దానివల్ల పార్టీ బలహీనపడేది ఉండదు. హ్మ్. పార్టీకి బలం చేకూరుతది. హ్మ్. అంటే నీట్ అనేది ఒక సమస్య. ఇక ఇతరితర సమస్యలు అనేకం ఉన్నాయి. సో, ప్రతి సమస్యకి ప్రజల నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుంది. ఇంక మనం రాజీనామా చేసుకుంటూ పోవాలి. ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందంటారా బీజేపీలో? అటువంటిదని నేననను. హ్మ్. అది ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి విషయమే తీసుకుంటే, హ్మ్. ఒక చోట రైలు ప్రమాదం జరిగింది. హ్మ్. ఆయనేం దానికి కారకుడు కాదు కదా! హ్మ్. ఎక్కడో నిర్వహించేది వేరే వ్యక్తులు. హ్మ్. చిన్న ఆహ్, ఆహ్, ఎక్కడో నిర్వహించుతారు. హ్మ్. రైల్వే బోర్డ్ కూడా నిర్వహించదు. కింద డివిజన్ లెవెల్‌లో జరుగుతుంటది. హ్మ్. అటువంటిది జరిగితే ఆయన రాజీనామా చేసినారు అనంటే, హ్మ్. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తది కదా! అన్వయించుతది కదా! అవును. ఇదే అప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం జా బ వాళ్ళలో కూడా అప్రమత్తత వస్తది కదా! అధికార యంత్రాంగంలో హ్మ్. అయితేనేమి, మంత్రిత్వ శాఖలో అయితేనేమి, హ్మ్. జాగ్రత్తగా ఉండాలయ్యా అని ఒక నిబద్ధత అనేది వస్తది. ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు 25 రోజు, 26 రోజు. దాదాపుగా ఆయన 12 కిలోల బరువైతే తగ్గిపోయారు. స్టిల్ కొంత రెసిలియంట్‌గా అంటే కనపడుతున్నారు. హాస్పిటల్‌లో తీసుకుపోయినాక హాస్పిటల్ అది భగ్నం కలిగినట్టే కదా! హ్మ్. దాన్ని కంటిన్యూ అంటే అవ్వాల్సిందే ఆయన ఉంది. వైద్యాన్ని నిరాకరిస్తున్నారని గూడా నిరాకరించినా ఆ! ఆయన ప్రా ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తారులెండి. అది ఓకే. అది అది ఇంకా అది అయిపోయిందిలెండి. హాస్పిటల్ హ్మ్. పోతే అయిపోయినాయి. హ్మ్. వేరే ఆయన స్థానంలో కూర్చున్నారు ఇంకొకరు గూడా. ఓకే. అంటే ఇప్పుడు 2011 సమయంలో అన్నా హజారే గారు ఆయన ఇండియా అగైన్స్ట్ కరప్షన్ అనే ఒక నినాదాన్ని తీసుకొని చేసి చేశారు. ఆనాడు గూడా ఆయన గాంధీ పద్ధతిలో పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేశారు. ఇదే తరహాలో. తర్వాత నిరాహార దీక్ష కూడా చేయటం జరిగింది. కానీ 11 రోజుకే ప్రధానమంత్రి వచ్చి ఆయన ఆహ్, విరమి విరమింపు చేశారు. స్వయంగా ఆయనే సోనియా గాంధీ గారు కూడా రావటం జరిగింది. సో, నాటి ప్రభుత్వంలో ఒక రెస్పాన్స్ అనేది అంటే ప్రజల నుంచి వచ్చే ప్రెషర్‌కి గాని కొంత రెస్పాన్స్ అనేది కనపడింది. బట్ ఇప్పుడు అంతకంటే మరింత తీవ్రంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలైతే అక్కడక్కడ ప్రొటెస్ట్‌లు ఎరప్ట్ అవుతున్నాయి. సో, అయినప్పటికీ గూడా బీజేపీ ఇప్పటికి గూడా తమ ప్రతినిధులను పంపించి మాట్లాడాలి. ఏదో ఒక పరిష్కారాన్ని చూపించాలి. దీన్ని ఇంతటితో ముగింపు పలకాలి అనే ఉద్దేశం కనపడుతున్నట్టుగా కాదు. ఇక్కడ గూడా ఒక కేంద్ర మంత్రి వచ్చినారు గదా! హ్మ్. చర్చలు జరిపినారు. చర్చల్లో ఏమిటి వీళ్ళ డిమాండు? రాజీనామా ఇస్తేనే విరమించుతాము అంటున్నారు. హ్మ్. ఆయన అవును. నైతికత పాటించి రాజీనామా ఇస్తే హ్మ్. హ్మ్. విరమిస్తామంటున్నారు. వాళ్ళు రాజీనామా దానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. హ్మ్. ఆడ డెడ్‌లాక్ వచ్చింది అది. హ్మ్. ఇక్కడి సమస్య వేరు. అప్పుడు వీరైనా గానీ వచ్చితే డిమాండ్ అదే వస్తది గదా! అవును. డిమాండ్ అయితే ఇక్కడ రాజీనామా చేయాల. హ్మ్. అదే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్‌ను హ్మ్. వదులుకోవడమా, ఈ దీన్ని ఫేస్ చేయడమా వాళ్ళ మధ్య ఉండేది. హ్మ్. ఇప్పుడు ఆ స్థాయికి పోయింది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు వాళ్ళు గూడా ఈ లోక్‌సభ పార్లమెంట్ మీద హ్మ్.
జరిగిన ప్రదర్శన ఉమ్. దాన్ని బట్టి ఇక్కడ కూడా ఉద్యమంలో కూడా గట్టిగా కూర్చున్నారు కదా. ఉమ్. ఇప్పుడు పరిస్థితి చూస్తే కొంత ఆందోళన రోజు రోజుకి పెరుగుతోంది. అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఇంక ఈ ఉద్యమాన్ని ఇక్కడ విరమించుకోవటం కరెక్ట్ అంటారా? లేదంటే సోనం వాంగ్చుక్ యొక్క నిరాహార దీక్షని పక్కన పెడితే వీళ్ళు నిరసన ఆపితే కొంత మంచిదంటారా? లేదంటే నిరసన కొనసాగించి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది. ఇది నిరసన ఒకటి వాళ్ళు కోరుతుండేది రాజీనామా, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమని. వాళ్ళు విరమిస్తామంటున్నారు. ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం. మా ప్రధానమంత్రి అనుకోండి, పార్టీ అనుకోండి, తీసుకొని ఇది ఇంతతో ఎందుకు దీన్ని ఏదో ఒకటి చర్యలు తీసుకుంటామని చెప్పి అతనితో రాజీనామా చేయించవచ్చు కదా. పెద్ద సమస్య ఏముంది? పెద్ద సమస్య లేదు కదా. దేశాన్ని ఇంత ఉత్పాతంలోకి తోసేదానికంటే ఒక వ్యక్తితో రాజీనామా ఇప్పించడం సులభమైన పని కదా. దానికంత భీష్మించుకొని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు విద్యార్థులు దాదాపుగా 3-4 డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. సో వారి డిమాండ్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, తర్వాత ఇప్పుడు మొన్న ఏదైతే నిరసన తెలిపారో వారిలో ఆ విద్యార్థుల మీద ప్రొసీడింగ్స్ జరగకుండా, లీగల్ ప్రొసీడింగ్స్ జరగకుండా కంట్రోల్ చేయటం, తర్వాత కేసులు విత్డ్రా చేయటం, తర్వాత ఎవరైతే పోలీసులు దుందుడుగా వ్యవహరించారో వారిని కోర్టుకి వారి మీద కేసులు పెట్టడం, ఇలాంటి డిమాండ్స్. అంటే అది నేను ఎందుకంటే పోలీస్ శాఖలో అంటే కలబడిన తర్వాత ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పలేము. అది కాదు కానీ ఇది అయితే ఇది ఆయన రాజీనామా చేయమనడము, ఏదైనా కేసులుంటే తీసివేయటం అనేది సమంజసమైంది. అది ఏ పెద్ద సమస్య కూడా కాదు ప్రభుత్వానికి. ఒక నిరసనే కదా. ఆ కేసులు ఏం కేసులు పెద్ద కేసులు కాదు. అటువంటి విత్డ్రా చేసుకోవచ్చులే, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఈయన రాజీనామానే ప్రధానమై కూర్చున్నది. రాజీనామా ఇస్తే అది ప్రభుత్వం పెద్ద లొంగిపోయినామనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది. ఇక్కడ లొంగిపోయేది ఏముంది? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక అప్రైజింగ్ చూసాము, నేపాల్, మయన్మార్ ఇట్లాంటి దేశాల్లో ప్రజలు ఒక ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు, జంజీ ఉద్యమాలు, ఉద్యమం తీసుకున్నప్పుడు ఆ ఉద్యమాలు కొంత హింస వైపు దారి తీయటం చూసాం మనం. పార్లమెంటు భవనాలని తగలబెట్టడం కానీ, లేదంటే ఏకంగా బంగ్లాదేశ్ ప్రధాని అయితే పారిపోవాల్సిన పరిస్థితి ఇండియాలో. అక్కడ సమస్య వేరు. బంగ్లాదేశ్లో, నేపాల్లో జరిగింది. అక్కడ ప్రభుత్వం యొక్క అవినీతి అయితేనేమి, ప్రజా సమస్యల పట్ల స్పందన లేకపోవటం అయితేనేమి, దాని మీద నిరాశ నిస్పృహల్లో ప్రజలంతా యూత్ ముఖ్యంగా నాయకత్వం వహించి ఉద్యమం నడిపినారు. ఏమిటి అక్కడ డిమాండు? ప్రభుత్వం దిగిపోవాలని. నేపాల్లో అయినా ప్రభుత్వం దిగిపోవాలనే, బంగ్లాదేశ్లో అయినా ప్రభుత్వం దిగిపోవాలనే. ప్రభుత్వం దిగిపోయినంత వరకు ఆ ఉద్యమం నడిచినాయి. ఆ ఉద్యమాలు వేరు. ఇక్కడేమిటి? ఇది లీక్ అయిన దానికి నైతిక బాధ్యత అంటున్నారు వాళ్ళు కూడా. బాధ్యత వహించమని నైతిక బాధ్యత అంటున్నారు. నైతిక బాధ్యత అతనే నిర్ణయం తీసుకోవచ్చు, చొరవ తీసుకోవచ్చు, నిర్ణయం తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ పార్టీ అయినా నిర్ణయం తీసుకోవచ్చు. పెద్ద సమస్య కాదు కదా. రాజీనామా ఇస్తే ఇది సమస్య పోతుంది. సమస్య పోయినాక ఆ నీటి పరీక్షల విధానంలో రూపకల్పన చేయాల్సింది ఉంటుంది. మార్పులు చేర్పులు చేసి ఏదో ఒక రూపకల్పన పకడ్బందీగా నిర్వహించేదానికి అది చేసే కార్యక్రమం చేపట్టాలి. ఈ నీటిలో అవకతవకలు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేదానికి చర్యలు తీసుకోవాల్సిందే. అవి ఖచ్చితంగా జరగాల. అవి జరగకుండా ఊరికి తాత్సారం చేస్తుంటే ఇప్పుడు విద్యార్థులు చూస్తే వాళ్ళు అభిజిత్ దిప్కే సిజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా పదే ఇది ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్, ఖచ్చితంగా హింస వైపు దారితీస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయం, ఎక్కడ హింస జరిగినా కూడా మీరు ఫోన్ రికార్డ్ చేయండి, వారిని పోలీసులకు అప్పచెప్దాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో ఇంత పర్టికులర్గా ఉన్నప్పుడు నిరసనకారులు కానీ గాంధీ పద్ధతిలో మేము వెళ్తా ఉన్నప్పుడు పోలీసులు ఇంత జులుం చూపించాల్సిన అవసరం ఉందంటారా? పార్లమెంట్ మీద పోయినప్పుడు వాళ్ళు ప్రివెంట్ చేయాలా? అక్కడ ఏంటంటే కత్తి మీద సాము చేసినట్టు ఉంటుంది. లేదు పోలీసులు తప్పులు పెట్టేదానికి లేదు. నిరసనకారులు వీళ్ళు పార్లమెంట్కి పోవాలంటారు, వాళ్ళు పోకూడదు అనేది వాళ్ళది. అది వేరు సమస్య.
ఇక్కడ వీళ్ళు అయినా అంత దూరం ఎందుకు, అన్ని ఆలోచనలు చేయడం ఎందుకు, చేయకుండా అతంతా రాజీనామా ఇప్పిస్తే పోతుంది కదా. ఓకే. అది వీడనాడి మిగతాటన్ని మాట్లాడితే అర్థం లేని పర్థం లేని అవుతుంది. ఇంకా ఇది రెచ్చగొట్టినట్లు అవుతుంది కానీ ఉద్యమానికి ఊపిరి పోస్తుంది, రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు అక్కడ చూస్తే మహిళల మీద కూడా మేల్ పోలీసులు కూడా కొంత లాఠీలతో కొట్టడం ఇవన్నీ జరుగుతాయిలేండి, అవి పెద్ద సహజంగా. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్కి పోకుండా ఆపాలా, ఆపినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడమో ఏదో ఒకటి తోయటమో ఏవో జరుగుతుంటాయి. జరగకుండా ఉండవు. అది మగవారా ఆడవారా అని చెప్పలేము లేండి, దానికి చెప్పలేము. అవన్నీ మనం విశ్లేషణ చేయలేం. కానీ ఇదైతే ఖచ్చితంగా ఒక రాజీనామా ఇప్పిస్తే పోయేదానికి ఇంత గోటితో పోయేదానికి గొడ్డళ్ళు తెచ్చుకున్నట్టు వ్యవహారం అంటారు. ఓకే. ఇప్పుడు మనకి పైకి కనపడుతున్న రీజన్ అయితే కాక్రోచ్ జనతా పార్టీ చెప్తుంది కూడా నీట్ పరీక్ష లీక్ అవ్వటం, తర్వాత దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇంత మద్దతు రావడానికి ఇది ఒక్కటే కారణం అవుతుంది అంటారు? అంటే ఇతరితర సమస్యలు కూడా ప్రజల్లో ఉన్న ఆగ్రహం కొంత యాడ్ అయింది అంటారు దీనికి? నీట్ పరీక్షలు అనేది చిన్నవి కాదు. 20 లక్షల మంది దగ్గర రాసినారు పరీక్షలు. 20 లక్షల మంది అనేసరికి ఎన్ని కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతారు? చిన్న జనాభా కాదు కదా. ఒక 50 లక్షల మంది, దాదాపుగా 1 కోటి మంది ఇంపాక్ట్. 1 కోటి మందికి నిరాశ నిస్పృహలకు సంబంధించి. అవే కాకుండా ఇక్కడ నిరంతరము ఇబ్బందులు జరుగుతుంటాయి. ఎందుకంటే చెప్పింది కదా, ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయడంతో ఇదంతా జరుగుతుంది. దాదాపుగా బీజేపీ పరిపాలన చేపట్టి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. సో ప్రతి ప్రభుత్వానికి 2 టర్మ్స్ గడిచిన తర్వాత ఇంకా వారిని ప్రజల్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరుగుతుంది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు కొంత కనపడుతుంది అంటారా? లేదంటే బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు కొంత అంటే విధానాల వల్ల కాదు, ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉందనేది, అసంతృప్తి అనేది, వ్యతిరేకతన్నా అసంతృప్తి అనేది ఉందనేది బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది కదా. ఎందుకంటే అక్కడ పాల్గొనే వాళ్ళు నీటిలో పరీక్షలు రాసిన విద్యార్థులే కాదు, వారి కుటుంబాలే కాదు, మిగతా వాళ్ళంతా అన్ని శాఖల్లో ఉన్న విద్యార్థులు అయితేనేమి, నిరుద్యోగ యువత అయితేనేమి, రకరకాలంతా పాల్గొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటుంది ప్రభుత్వం. ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఈ ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి నిరాహార దీక్ష చేస్తే ఆయనకి ఇంత మద్దతు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు విచక్షణ చేసుకొని ఆలోచన చేసుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. ఓకే. కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్స్ కానీ లేదంటే అన్నా హజారే చేసిన ఉద్యమం కానీ కొంత బీజేపీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం అయ్యాయి. అప్పుడు కారణాలు వేరులేండి, వాళ్ళ అధికారంలోకి వచ్చేదానికి కారణాలు వేరు. ఈ ఉద్యమం కాదు కదా. అప్పుడు జరిగింది చూడండి, జయప్రకాష్ నారాయణ అందజేసినారు. అప్పుడు జనతా పార్టీ గవర్నమెంట్. ఆ సమయంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఎమర్జెన్సీ తర్వాత అది ఈ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రొటెస్టులు కానీ, విద్యార్థులు ఎంత తీవ్రమైన నిరసనలు కానీ, ఇవన్నీ కొంత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి ఏదన్నా ఉపయోగపడే అవకాశం కనపడుతుంది అంటారా? కాంగ్రెస్ అని కాదు, ఇప్పుడు ఉండేది 2 కూటమిలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, ఒకటి ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ఏదో కొంత ఉండొచ్చులేండి, లోకల్ అయితేనేమి ఎన్ని ఉండొచ్చు, సహజంగా కాదని లేదు. అవి ఎన్డీఏ కూటమికి నష్టం జరిగితే లాభం ఎవరు జరుగుతుంది? ఇండియా కూటమికే కదా సహజంగా. అంతే కదా, ఆల్టర్నేటివ్ కనపడేది ఇండియా కూటమి దేశం మొత్తం మీద. ఓకే. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.